ఇండియన్ కల్చర్ అంత కల్చర్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఫ్యామిలీ వ్యవస్థ, ఇండియన్ ఫ్యామిలీ వ్యవస్థ చాలా స్ట్రాంగ్. మనందరికీ ఎంత కష్టపడినా సాయంత్రం ఇంటికి పోతే భార్య భర్త పిల్లలు కూర్చొని ఒక అర్ధగంట స్పెండ్ చేస్తే పడిన కష్టం మర్చిపోతాం. అదే కొన్ని దేశాల్లో ఈ కల్చర్ లేదు. ఈ ఫ్యామిలీ బాండ్ లేదు. నేను రిపీట్గా మీకు చెప్తున్నా. అదే మరిగా ఈరోజు మనం ఇవన్నీ కూడా జరగాలంటే, ఇంకొంచెం హ్యాపీనెస్ ఉండాలంటే ఏదో బార్లకు పోవడం లేకుంటే బ్రాందీ షాప్ పోవడం కాకుండా కల్చర్, టూరిజం, బోర్ కొట్టినప్పుడు వెళ్ళడం, వీక్ 1 డే హాలిడే తీసుకోవడం, రీఛార్జ్ చేసుకోవడం, ఫ్రీనెస్ ఉండడం, ఇవన్నీ కూడా అవసరం. మనకే కాదు, ప్రపంచం అంతా కూడా టూరిజానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గ్రోత్ సెంటర్. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ ఆదాయం బాగా పెరుగుతూ ఉంది. మీరందరూ అన్నింటిలో కష్టపడుతున్నారు. టెంపుల్స్లో మీరు కష్టపడలేదు, కానీ ఆదాయం మాత్రం 27%. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ప్రతి ఒక్కడు కష్టం వస్తే దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు, నేరుగా వచ్చి ప్రార్థనలు చేస్తున్నాడు. అది చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, దేవాలయానికి కావచ్చు. ఇక్కడ మనం పవిత్రమైన ఒక మంచి సిస్టమ్ పెట్టాం, ఉండి పెట్టాం కాబట్టి శుభ్రంగా ఉండిలో డబ్బులు వేస్తున్నాడు. ఆ డబ్బులు పెట్టి ఆయన ఎక్కువ తప్పులు చేస్తే, ఎక్కువ కష్టాలు వస్తే ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాడు. ఆదాయం పెరుగుతాడు వేస్తున్నాడు. దిస్ ఏ రియాలిటీ. వచ్చిన డబ్బుల్ని మనం మళ్ళీ డెవలప్మెంట్ చేయడం, పిల్గ్రిమేజ్ చేయడం, ఇట్ ఈజ్ వన్ వే ఆఫ్. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి కానీ చర్చలు, టెంపుళ్ళు లేకపోతే ఈ మసీదులు లేకపోతే చాలామంది పిచ్చి పెట్టేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతవరకు ఈ బ్రాందీ, విస్కీ తాగడం, ఈ లిక్కర్ షాపులు తగ్గిస్తున్నారంటే ఇది కూడా ఒక కారణం. కనీసం మంచి రోజులంతా కొంతమంది పోతారు అయ్యప్ప స్వామి దగ్గరికి. ఈ 40 రోజులు ఏమి తాగకూడదు, నిష్టగా ఉండాలి అంటే 40 days కన్జంప్షన్ తగ్గిపోయింది. ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయి. దాన్ని మనం వాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా నేను చెప్పిన టైం కూడా నేను మెయింటైన్ చేయాలి కాబట్టి నేను ఫర్దర్